పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం బోదుగట్టు సమీపంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు అలియాస్ బాబ్జీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. తొలుత లోకేష్ గురించి సర్వమత ప్రార్థనలు జరిపారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ లోకేష్ శివకాలం పాదయాత్రతో చరిత్ర తిరగరాశారని తెలిపారు. ఆయన పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో లోకేష్ ఉన్నత స్థాయికి చేరుకోవాలని బాబ్జీ ఆకాంక్షించారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం అంతా లోకేష్ జన్మదిన వేడుకలు ఒక పండగలా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జరుపుతున్నారన్నారు. లోకేష్ సమర్థత గల నాయకుడని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించే శక్తియుక్తులు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. దాట్ల జగన్నాథరాజు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులకు లోకేష్ దగ్గర ప్రత్యేక స్థానం ఉందన్నారు. లోకేష్ చొరవతో రాబోయే రోజుల్లో ఇక్కడ నాయకులకు మరింత గుర్తింపు వస్తుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేవాలయాల సందర్శన, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి రోగులకి రొట్టెలు పళ్ళు పంచిపెట్టడం, అలాగే సర్వమత ప్రార్థన కార్యక్రమం, చీరల పంపిణీ, అలాగే వృద్ధాశ్రమంలో భోజన సదుపాయం, అలాగే లార్డ్ ఆఫ్ లైఫ్ చిన్నపిల్లల అనాథ పిల్లలకి భోజన సదుపాయం, వస్త్రదానం, రిక్షా కార్మికులకి వస్త్రదానం చేయడం, ఇలాగా సంపూర్ణంగా అనేక కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే గ్రామాల్లో కేపంటపాడులో మన తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు సతీష్ గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ జరగబోతుంది. పెంటపాడులో ఎక్కడికక్కడ ఏ గ్రామాన ఈవేళ పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా చేసి మళ్ళీ నియోజకవర్గానికి వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా లోకేష్ గారు మంగళగిరి తెచ్చుకుని, మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవలేదు, నాతోనే స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో 2019లో అక్కడ టికెట్ తీసుకోవడం జరిగింది. మరి కొద్దిపాటి మెజార్టీతో అక్కడ ఓటమి చెందడం జరిగింది. అయితే చాలామంది ఇక్కడైతే కష్టంగా ఉంటుంది, సురక్షితమైన నియోజకవర్గం ఎన్నుకోండి అని అంతమంది చెప్పినా ఆయన వినలేదు. అదే నియోజకవర్గాల నుంచి దాదాపు 91,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి నారా లోకేష్ బాబు. సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నెన్నో అడ్డంకులు వచ్చినాయి. ఆ పాదయాత్ర చేసే ముందు ఎలా అంటే ప్రజలతో మమేకం అవడం వేరు. పాదయాత్ర చేసే ముందు ఆయన అమెరికాలో చదవడం వల్ల ఆయన భాష గురించి చాలా మంది విమర్శలు చేసిన పరిస్థితి. అయితే ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసుకుంటూ వస్తూ ఉండగానే ఆయనకి పూర్తిగా ఏదైతే విమర్శకులు మాట్లాడుతున్నారో వాళ్ళ నోళ్లు మూయించే విధంగా ఆయన భాష పరిపక్వత చెందిన పరిస్థితి ఉంది. ఆ వేళ ప్రజల్లో మమైకమై పేద ప్రజల కష్టాల్లో, రైతుల కష్టాల్లో, అలాగే వ్యాపారులు, అధికారులు, కింద స్థాయి ఉద్యోగులు వీళ్ళందరితో మమైకమై ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఈవేళ పరిపాలన దక్షతతోటి ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఆ పాదయాత్ర చేసిన మూలనే అనేక అనుభవాలు వచ్చినాయి ఆయనకి.
అయితే ఆ పాదయాత్ర దిగ్విజయంగా చేయకూడదన్న ఉద్దేశంతో పాలన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే శక్తియుక్తులన్నీ కూడా లోకేష్ బాబుకి ఇవ్వాలని చెప్పి కలిగించాలని చెప్పి మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి నారా లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నన్ను భాగస్వామ్యం చేసే అవకాశం కల్పించిన బాజీ గారికి మరొకసారి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఆటంకాలు సృష్టించినా కానీ ఎంతో పార్టీ శ్రేణులు అందరినీ కూడా ఎదురు తీసుకెళ్లినటువంటి గొప్ప నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తుంది అంటే లోకేష్ బాబు గారు దృష్టిలో తాడేపల్లి నియోజకవర్గం ఒక మంచి స్థానం ఉంది. అలాగే పార్టీ గారికి కానీ తాడేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా లోకేష్ బాబు గారి దగ్గర అందరూ కూడా మంచి కష్టపడతారు, పార్టీ కోసం ఆహ్వానించా కష్టపడతారు, మంచి మార్పులు ఉన్నాయి అందరికీ కూడా. అలాగే ఆ భగవంతుడు లోకేష్ బాబు గారి కష్టాశ్వర్యాలు ఆయురారోగ్యాలు అన్నీ ఉన్నాయి. కానీ రాష్ట్రం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఇంకా కష్టపడే విధంగా శక్తిని ఇవ్వాలని, అలాగే పార్టీ గారి నాయకత్వంలో ఈ రోజు తాడేపల్లి నియోజకవర్గ ఉదయం పరశురమ్మ గుడి కానీ ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం, అంటే అన్నదాన కార్యక్రమాలు కానీ, ఇటు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కానీ, కేక్ కటింగ్ కానీ, సర్వమత ప్రార్థనలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. కాబట్టి మనందరం కూడా తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి హాజరయ్యి, అలాగే పార్టీ గారి నాయకత్వంలో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసే విధంగా కార్యక్రమాల్లోకి అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు గారు.